అధిష్టానం నా వైపే 5 ఏళ్ళు నేనే సీఎం 2.5 ఏళ్ల తీర్మానం లేదు నా పదవికి డోకా లేదు కర్ణాటకలో బీజేపీ ఎప్పటికీ అధికారం రాదు ముఖ్యమంత్రి మార్పుపై ప్రకటన కోరిన విపక్ష సభ్యులపై సిద్ధరామయ్య ఆగ్రహం సభలో డిప్యూటీ సీఎం లేని సమయంలో వ్యాఖ్యలు సీఎంతో ఒప్పందం నిజమే డీకే శివకుమార్ అంటూ చూస్తున్నాం సో 100% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ సంక్షోభం దిశగా కర్ణాటకలో కనబడతా ఉంది సో అక్కడ అధికార మార్పిడి జరిగే అవకాశం కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే డీకే శివకుమార్ నాకు తెలిసి కాంగ్రెస్లో కొనసాగేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి ఆయన బీజేపీలో పోయి సీఎం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ప్రధానంగా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఏమైతుంది 100% కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నేత డీకే శివకుమార్ రేపటి రోజున సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక బలమైనటువంటి నేతగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నారు ఇద్దరు బలంగా ఉన్నారు ఇప్పుడు ఏఐసీకి సో ఇప్పుడు డీకే శివకుమార్ పోయింది అనుకోండి రేవంత్ రెడ్డికి కూడా రేపు మాపో ఖచ్చితంగా కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ఆయన కూడా మరి ఎవరితో అంటగవుతారో త్వరలో తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో అప్పుడు ఏఐసీసీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హిల్ట్ స్కామ్ ఒక్కటి చాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ఆ ఒక్క హిల్ట్ స్కామ్ ఒకటి సరిపోతుంది దాని ద్వారా లక్షల కోట్ల స్కామ్ జరగబోతోంది అందుకే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మొన్న ఇది మెస్సీ వచ్చినప్పుడు హైదరాబాద్ పిలవడం ఇవన్నీ కూడా జరిగినాయి ఖచ్చితంగా రేపటి రోజున ఢిల్లీకి ఏం కావాలో హైదరాబాద్లో డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో రేవంత్ రెడ్డి డిసైడ్ చేసే అవకాశం ఉంది సో అందుకే నేను మొన్న కూడా చెప్పిన బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబులాగా పాత్రను రేవంత్ రెడ్డి పోషించబోతున్నాడు ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి నేను ఇస్తా సో ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలో చెప్పండి నేను చేస్తా సో ఈయన ప్రధానమంత్రి కావాలి కాబట్టి నేను దానికి ఎంత ఫండ్ కావాలి 10,000 కోట్లు కావాలన్నా 20,000 కోట్లు కావాలన్నా 50,000 కోట్లు కావాలన్నా 1,00,000 కోట్లు కావాలన్నా ఇవన్నీ నేను ఇస్తా ఢిల్లీకి సో నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా రేపు జరగబోయేటువంటి పరిణామాల్లో ఇదే కీలకంగా ఉండబోతుంది ఒక్క హిల్ట్ స్కామ్ అవుతుందో దాని ద్వారా వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలను రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఇక్కడ నుంచే ఫండింగ్ చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో దానికోసమే జరుగుతూ ఉంది సో ఇక్కడ అందుకే అక్కడ కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య ఫైట్ చాలా బలంగా జరుగుతుంది డీకే శివకుమార్ ఎక్కువ రోజు కాంగ్రెస్లో ఉండే అవకాశంగా కనబడతలేదు ఆయనను ఖచ్చితంగా బీజేపీలో చేరి అక్కడ సీఎం కావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది